మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, సమస్తమును ఆయన వలన కలిగెను, ఆయన మూలమున కలిగెను అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కడే మనకు దేవుడున్నాడు. ఆయనే ఆ కింద వచనాలలో మనం చూస్తే, మనం గమనిస్తే, ఆయనే ప్రభు అయి ఉన్న యేసు క్రీస్తు. మనమందరం కూడా ఆయన వలన కలిగిన వారం అని కూడా, ఆయన ద్వారా ఈ లోకానికి వచ్చిన వారం, పుట్టిన వారం అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలన్నిటిని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నప్పటికీ కూడా మనకి లోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, చూపులో పాపము లేనివాడుగా, నోటి మాటల్లో పాపము లేనివాడుగా, ఆలోచనలో పాపము లేనివాడుగా, ఆయన చేసినటువంటి పనుల్లో కార్యాల్లో పాపము లేనివాడుగా, అన్యాయము అక్రమము లేనివాడుగా, న్యాయమే ఉండేటట్లుగా మనకి కనబడాలి. అలాగే ఆయన ప్రవర్తనలో కూడా పాపము లేనివాడుగా మనకి కనబడాలి. ఆయన మనకి ఈ లోకమందంతట్లో మనం చూస్తే, మనం గమనిస్తే యేసు ప్రభువుగా మనకి కనబడుతున్నాడు. యేసు ప్రభువుగా మనకి తేటగా తెలుస్తుంది. ఎందుకనంటే, నాలో పాపం ఉందని రుజువు చేయగలిగిన వారు, నేరస్థాపన చేయగలిగిన వారు ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా ఉన్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన్ని ప్రేమామయుడు అని అంటున్నాం, ప్రేమామూర్తి అని అంటున్నాం, దయగలిగిన వాడు అని అంటున్నాం, జాలి కలిగిన వాడు అని అంటున్నాం, అలాగే కనికరం కలిగిన వాడు అని అంటున్నాం, కృపాసత్య సంపూర్ణుడు అని మనం అంటున్నాం. ఈ మాటలన్నీ చేత ఆయన పిలువబడడానికి కారణం ఏంటి? ఆయన పవిత్రుడు, ఆయనలో కొంచెము కూడా చీకటి లేదు, పాపము లేదు అని పిలువబడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఆయనలో మంచి లక్షణాలే కానీ చెడ్డ లక్షణాలు ఏవి కూడా లేవు. దేవుడుగా పిలువబడేవారు, కొలవబడేవారు, వారిలో నీతి న్యాయమే కనపడాలి, పవిత్రతే కనపడాలి. అలా యేసు ప్రభువులో మనకి కనబడుతుంది. అంతేకాకుండా లోకంలో ఉన్న ప్రజలంతా కూడా పాపముల వలన, శాపముల వలన నశించిపోతున్నారని, అన్యాయాలు అక్రమముల వల్ల నశించిపోతున్నారని ప్రజలందరినీ చూసి, ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు చూసి ప్రజలందరినీ రక్షించడం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రిందట. ప్రజల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రజల కోసం ఆయన రక్తాన్ని ధారబోయటంలోనే, ఆయన ప్రాణాన్ని ధారబోయటంలోనే మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది ఆయనకి ప్రజలంటే ఎంత ప్రేమో. ప్రజలందరినీ కూడా ఆయనే పుట్టించాడు. మరి ప్రజల కోసం ఆయన చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ప్రజలు నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి వెళ్ళటానికి ప్రజలకి మేలు చేయాలి కదా. దారి తప్పినటువంటి గొర్రెలను మనం ఏం చేస్తామంటే, మరలా వాటిని దారిలోకి తోలుకొని వచ్చేస్తాం, వాటికి దారి చూపెడతాం. అలాగే దేశంలో, లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు ఆయన మార్గంలో తీసుకొచ్చి, ఆయన మార్గాన్ని చూపించి ఆ మార్గంలో నడిపించడానికి దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన మార్గము వరమునకు మనలను తీసుకెళ్ళేది, మనలను చేర్చేది. దేవుని బిడ్డలారా, ఆయన మార్గము పవిత్రమైనటువంటి మార్గము.
మంచే కానీ చెడు లేనిటువంటి మార్గము. యేసు ప్రభువులో కూడా మనకి పవిత్రత కానీ అపవిత్రత కనబడట్లేదు. కాబట్టి దేవుడు బిడ్డలారా, అన్ని రకాలుగా యేసు ప్రభువు అంతటా అందరికీ కూడా సరిపోయినటువంటి వాడు. సహాయం చేసే విషయంలో, పరిశుద్ధత విషయంలో, మేలులు చేసే విషయంలో, జన్మ కర్మ పాపం నుంచి విడిపించేటువంటి విషయంలో, నరకం నుంచి తప్పించేటువంటి విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఆయన మనకి లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరిపోయినటువంటి దేవుడు.